stories about movies. I have written stories about experiences in cinemas, but this is a real experience, I can say. Wow. So I really wish that people should come. Ordinary people should go get motivated, not through celebrities, but real life people. Thank you so much. Thank you so much, Shiglesh. Thank you. నమస్తే, నా పేరు డాక్టర్ మణి పవిత్ర. ఒక డాక్టర్ లాగా నేను ప్రతి వారము ఒక 20 మంది లేకపోతే 30 మంది పేషెంట్స్, మహా అయితే 50 మంది పేషెంట్స్కి హెల్ప్ చేయగలుగుతాను. బట్ నా మిషన్ 1 మిలియన్ పీపుల్కి వెళ్ళడానికి ఏకైక కారణం సిద్ధార్థ్ రాజశేఖర్. 2017లో నేను ఫస్ట్ టైం సిద్ధార్థ్ రాజశేఖర్ సార్ని కలిసాను. 2018-19కి మా మిలియన్ మామ్స్ అనే నా మెయిన్ ప్యాషన్ ప్రాజెక్ట్ని మోర్ దెన్ 8 మిలియన్ ప్లస్ ఉమెన్కి రీచ్ అయింది అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ వాజ్ దేర్ విత్ మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ దట్ వే, అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ సిద్ధార్థ్ రాజశేఖర్. సో బిగ్ ఒకవేళ అప్పుడు మేము కొంతమందే పనిచేసే వాళ్ళము, బట్ ఇవాళ ఇండియా మొత్తం నేనే కాదు, ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది, ఒక్కొక్కరు 1,00,000 మందికి పైగా ప్రతి నెల ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే మా అందరి వెనకాల ఒకే ఒక పర్సన్ ఉన్నారు, దట్ ఈస్ ద విజనరీ అండ్ అ మ్యాన్ అండ్ అ మిషన్, సిద్ధార్థ్ రాజశేఖర్. సో ప్రెస్కి మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఎంతో మందికి లైఫ్లో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ ఆ చేయడానికి ఒక అవకాశం కావాలి, ఆ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. మనం ఊహిస్తే సరిపోదు, సిస్టమాటిక్ వేలో మనం పైకి ఎదగాలి అంటే ఒక పవర్ఫుల్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ కావాలి. అండ్ దాని అన్నిటికీ సృష్టికర్త సిద్ధార్థ్ రాజశేఖర్. ఎస్పెషలీ ఇండియాలో మనకి మెయిన్ చేంజ్ కారణం ఆయనే. అండ్ ఐ ఆల్సో ఉట్టి అడల్ట్స్కే కాదు, వాళ్ళ వైఫ్ వనితా సిద్ధార్థ్ నెక్స్ట్ అనే కమ్యూనిటీ రన్ చేస్తున్నారు. అందరు పిల్లలు బిలో 16 years ఉన్న పిల్లలు కూడా, 12 years నుంచి 16 years ఉన్న పిల్లలు అందరినీ కూడా నెక్స్ట్ జనరేషన్ని ఇప్పటి నుంచే వాళ్ళు ప్రపంచానికి తయారు చేస్తున్నారు. సో లెట్స్ గివ్ ఇట్ అప్ టు వనితా ఫర్ ద అమేజింగ్ ద వర్క్ దట్ వీ డూ. బికాజ్ యాజ్ పేరెంట్స్ మనం ఎంతో ఒకరిమే కష్టపడతా ఉంటాము, మన పిల్లలు కూడా ఆ జర్నీలో భాగస్వామ్యం అవుతారు, కానీ వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయడానికి